భారతరత్న బిరుదు పొందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జన్మదిన 130వ జన్మదిన శుభాకాంక్షలు భారతదేశంలో నివసిస్తున్న అందరి భారతీయులకు తెలియజేస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో అద్భుతమైన పండుగ అంటే స్వతంత్ర సమర యోధులు ప్రకృతిలోని బండరాళ్లను కూడా జీవించి ఉన్నారని తెలియజేయడానికి ఈరోజు అతనికి పూలమాల వేసి పాలాభిషేకం చేస్తున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మధ్యప్రదేశ్లోని మోవు గ్రామంలో 1891 సంవత్సరంలో ఏప్రిల్ 14వ తారీఖున ఒక దళిత కుటుంబంలో జన్మించి అతను ఎన్నో బడుగు బలహీన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం, ముఖ్యంగా దళితుల కోసం, వారి హక్కుల కోసం, వారి యొక్క ఓటు హక్కుల కోసం మరియు భవిష్యత్తులో 100 సంవత్సరాల తర్వాత భారతీయులు పడుతున్న కష్టాలు ఇలాంటి కష్టాలు ఉండకూడదని, భవిష్యత్తులో వారి యొక్క విధి విధానాలు బాగుండాలని అతను ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల చరిత్రను పరిశీలించి ఆదేశ సూత్రాలు మరియు ప్రాథమిక హక్కులను పరిశీలించి రాజ్యాంగంలో పొందుపరిచిన మహోన్నత నాయకుడు మరియు ఆధ్యాత్మికవేత్త. అతను 1956 సంవత్సరంలో బౌద్ధ మతంలో స్వీకరించినప్పుడు దళితులు సామూహికంగా 5 లక్షల మంది మత మార్పిడి చేసుకొని బౌద్ధ మతం స్వీకరించారు. ఇది చాలా గర్వించదగ్గ విషయం. మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీ నుంచి పరిశోధన చేసి అతను 4 PhDలు 36 డిగ్రీలు చేసి సమాజ స్థాపన కోసం అతను చేసిన కృషి మరవలేదని తెలియజేసుకుంటూ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఇక్కడ ఉన్న విద్యార్థులు అతని అడుగు జాడలో చేరి అతని ఆశయాలు నెరవేర్చి